పాపాల జాబితా దైవరాజ్యానికి ఆటంకం. ప్రవక్తల మాదిరిగానే పౌలు కూడా పాపాల జాబితాలను వివరించారు. ఈ జాబితాలు కేవలం పాత నిబంధన ధర్మశాస్త్రం యొక్క ఉల్లంఘనలు మాత్రమే కాదు, అవి దైవ సంబంధం నుండి మనల్ని దూరం చేసే కార్యాలు. రోమియులకు వ్రాసిన లేఖలు 1వ అధ్యాయం 29 నుండి 31 వచనాలు మరియు తిమోతికి వ్రాసిన లేఖలు 2వ తిమోతి 3వ అధ్యాయం 2 నుండి 5 వచనాలు. పౌలు కొన్ని భయంకరమైన పనులను పేర్కొన్నారు. అవి అల్లరి, అసూయ, నరహత్య, పోట్లాటలు, ద్రోహము, గర్వము, తల్లిదండ్రులకు అవిధేయత, అక్రమమైన కోరికలు. పౌలు చాలా స్పష్టంగా చెప్పిన సత్యమేమిటంటే, ఇలాంటి పాపాలను చేసేవారు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. 1 కొరింథీయులకు 6వ అధ్యాయం 9-10 వచనాలు. నేటి మన సమాజంలో ఈ పాపాలు నిత్యకృత్యమైపోయాయి. మన చుట్టూ ఉన్న స్వార్థం, డబ్బుపై వ్యామోహం, క్షమించలేని మనస్తత్వం, ఇవన్నీ దైవరాజ్యాన్ని చేరకుండా మనల్ని అడ్డుకునేవే. పాపం మానవుని స్థితి. పౌలు తన అనుభవాన్ని చెబుతూ మానవజాతి యొక్క సార్వత్రిక సమస్యను వివరించారు. నేను మేలికార్యాలు చేయక పాడుకార్యాలే చేస్తున్నాను. రోమీయులకు 7వ అధ్యాయం 19 వచనం. మంచి చెయ్యాలనే కోరిక మనందరికీ ఉంటుంది, కాని దాన్ని నెరవేర్చలేకపోతున్నాం. ఇదే పాపపు అనుభవం. పౌలు దృష్టిలో పాపమంటే 1 సార్వత్రిక వారసత్వం. తొలి మానవుడైన ఆదాము ద్వారా పాపం లోకంలో ప్రవేశించింది. అప్పటినుండి అందరూ పాపం చేస్తూనే వచ్చారు. రోమీయులకు 5వ అధ్యాయం 12 వచనం. 2 అమ్ముడుపోవడం. మనం పాపానికి అమ్ముడుపోయినవాళ్లం. రోమీయులకు 7వ అధ్యాయం 14 వచనం. మనం ఎంత ప్రయత్నించినా మన సొంత శక్తితో పాపమనే సంకెళ్లను తెంచుకోలేకపోతున్నాం. 3 మోసపు శక్తి. పౌలు పాపాన్ని ఒక వ్యక్తిగా భావించారు. పాము హవ్వను మోసపుచ్చినట్లు పాపం మనలను మోసపుచ్చుతుంది. రోమీయులకు 7వ అధ్యాయం 11 వచనం. పాపం కేవలం ఒక చెడ్డ ఆలోచన కాదు, అది ఒక మోసపూరితమైన శక్తి, ఒక వ్యక్తిత్వ శక్తి. అదే పిశాచం, మనల్ని దేవునుండి దూరం చేయాలని చూసే లోకాధికారి. శరీరం పాపానికి కార్యరంగం. పౌలు లేఖలలో శరీరం అనే మాట కేవలం మన మాంసపు దేహం గురించి కాదు, అది ఒక పారిభాషిక పదం. శరీరము అంటే పాపం పనిచేసే కార్యరంగం. చావునకు లోబడిన శరీరం. రోమీయులకు 6వ అధ్యాయం 12 వచనం. దేవునికి విరోధమైంది. రోమీయులకు 8వ అధ్యాయం 7 వచనం. పాత నిబంధనలో శరీరం అంటే బలహీనమైన, నాశనమయ్యే నరుడు. కాని పౌలు దృష్టిలో ఈ శరీరం పాపానికి ఒక సాధనంగా మారుతుంది. శరీరానుసారంగా ప్రవర్తించేవారు చనిపోతారు. రోమీయులకు 8వ అధ్యాయం 13 వచనం. ఇక్కడ మరణమంటే కేవలం శారీరక మరణం కాదు, అది శాశ్వత మోక్ష జీవితానికి మరణించడం, ప్రభువును దర్శించకుండా నిత్యత్వంలో నశించిపోవడం. గుర్తుంచుకోండి, పాపమిచ్చే జీతం మరణం. రోమీయులకు 7వ అధ్యాయం 23 వచనం. మనం పాపానికి దాస్యం చేస్తే దాని ఫలితం మరణమే. 4 శత్రువర్గాలు. మనపై పోరాటం. మనల్ని పాపానికి పురికొల్పే శక్తులు 4 ఉన్నాయని బైబిలు చెప్తోంది. 1 స్వీయ దురాశలు. ప్రతివాడు తన సొంత దురాశల చేత ఈడ్వబడి శోధనలు పొందుతున్నాడు. యాకోబుకు వ్రాసిన లేఖ 1వ అధ్యాయం 13 వచనం. 2 లోకం. లోకంలోని ధనమూ సిరిసంపదలు మనల్ని శోధిస్తాయి. 1 యోహాను 2వ అధ్యాయం 16 వచనం. నేటి టెక్నాలజీ యుగంలో క్షణికావేశపు ఆకర్షణలు, అత్యాశ మనల్ని ముంచెత్తుతున్నాయి. 3 శరీరం. మన బలహీనమైన మనస్తత్వాలు ఆత్మకు విరోధంగా పనిచేస్తాయి. గలతీయులకు 5వ అధ్యాయం 17 వచనం. 4 పిశాచం. లోకమంతా పిశాచ ప్రభావానికి లోనై ఉంది. 1 యోహాను 5వ అధ్యాయం 19 వచనం. ఈ 4 శత్రువుల నుండి మనల్ని రక్షించే శక్తి ఎవరికుంది? క్రీస్తు. రక్షణ మరియు క్రయధనం. పాపానికి దాసులమై స్వంత శక్తితో జయించలేక బాధపడుతున్న మనకు ఒకే ఒక్క శరణ్యం ఉంది. ఆయనే ప్రభువైన యేసు. రోమీయులకు 7వ అధ్యాయం 25 వచనం. తండ్రి తన విజ్ఞానాన్ని చాటుతూ తన శక్తి అయిన క్రీస్తు ద్వారా మన పాపాన్ని పరిహరించి నిర్మూలించాడు. 1 కొరింథీయులకు 1వ అధ్యాయం 24 వచనం. పాపం కూడా తన భక్తులకు కీడు కాదు, మేలు కలిగించేలా చేస్తాడు అనేది దేవుని మర్మం. ఎఫెసీయులకు 1వ అధ్యాయం 9 వచనం. ప్రియమైన వారలారా, మనం మన సొత్తు కాదు, మీరు ఖరీదు పెట్టి కొనబడినవాళ్ళు. 1 కొరింథీయులకు 7వ అధ్యాయం 23 వచనం.
మనం పాపమనే యజమానికి పిశాచానికి బానిసలమైపోయాం. క్రీస్తు శిలువ మరణం ద్వారా మనలను విడిపించాడు. ఆయన చెల్లించిన క్రయధనం ఆయన పరిశుద్ధమైన నెత్తురు. క్రీస్తు తన నెత్తురును పిశాచానికి ఇవ్వలేదు, కాని పాపం నుండి మనలను విడిపించడానికి తన జీవాన్నిచ్చారు. ఈ ఖరీదును చెల్లించి కొనబడిన మనం ఇకపై పాపాన్ని విసర్జించి క్రీస్తు ప్రజల్లాగే జీవించాలి. గలతీయులకు 2వ అధ్యాయం 20 వచనం. క్షమాపణ. దయామయుని కృపాసింహాసనం. మనం క్రీస్తు ద్వారా రక్షింపబడి పరిశుద్ధాత్మను పొందిన తర్వాత కూడా బలహీనత వల్ల మళ్లీ పాపం చేస్తుంటాం. మనం క్రీస్తును నిరాకరించి విశ్వాసం నుండి పూర్తిగా వైదొలిగిపోతే. హెబ్రీయులకు 6వ అధ్యాయం 6 వచనం. మనసు మార్చుకోవడం కష్టం, కాని మనం బలహీనత వల్ల చేసే మామూలు పాపాలకు ఒకటే శరణ్యముంది. మళ్లీ క్రీస్తే మన పాపాలను పరిహరించాలి. ఆ ప్రభువు దయామయుడు. అతడు మన పాపాలకు శాంతి చేసేవాడు. 1 యోహాను 2వ అధ్యాయం 2 వచనం. క్రీస్తు మనలాగే అన్ని విషయాల్లో శోధింపబడ్డారు. అందుకే ఆయన మన బలహీనతలను అర్థం చేసుకుంటారు. ఆయన మన పట్ల కోపాన్ని కాదు, కనికరాన్నే చూపుతారు. ఉద్ధానమైన క్రీస్తు తండ్రి చెంత ఉన్న కృపాసింహాసనం. ఆ కృపాసింహాసనం వద్దకు వెళ్దాం. హెబ్రీయులకు 4వ అధ్యాయం 16 వచనం. ప్రతిరోజూ మనం చనువుతో, నమ్మకంతో ఆ కృపాసింహాసనాన్ని సమీపించాలి. మన పాపాన్ని ఒప్పుకోవాలి, క్షమాపణ పొందాలి, మరియు సమయోచితమైన సహాయాన్ని, అంటే పాపాలను జయించడానికి అవసరమైన వరప్రసాదాన్ని అడగాలి. ప్రభు మనకు తప్పకుండా అనుగ్రహిస్తారు. ప్రియమైన వారలారా, పాపంలో పడిపోవడం మనిషి బలహీనత కావచ్చు, కాని పడిపోయిన తరువాత దేవుని దగ్గరకు రాకుండా ఉండటం మాత్రం ఘోరమైన అవిధేయత. తండ్రి, మా పాపాలను క్షమించు అని మనం రోజురోజు ప్రార్థిస్తూ పాపపు భారంతో కాకుండా క్రీస్తునందు క్రొత్త ప్రాణిగా జీవిద్దాం. ఆమెన్.